ఎన్ మగలే, యేసు నీకు దివ్య కాంతి అవుతాడు. ఆ కాంతి నీ జీవన మార్గమంతటిని ప్రకాశింపజేసి నీ హృదయ గూఢాంధకారములను తొలగించును. నీలో నిశ్శబ్దంగా ఉన్న ఆర్తనాదమును ఆయన వినిచున్నాడు. నీలో నిండిన ఆశలకు, భయాలకు ఆయనకు తెలియనిది ఏదీ లేదు. నీవు మాటలతో చెప్పకముందే నీ మనస్సులో ఉద్భవించే ప్రతి భావమును ఆయన గ్రహించును. ఆయన ప్రేమ సముద్రము వంటి విస్తారమైనది. దాని అంచులు మనసుకు అందవు, దాని లోతులు ఆత్మను ఆహ్వానించును. నీవు అలసిన దారిలో నడుస్తున్నప్పుడు, అడుగులు భారంగా అనిపించిన వేళ ఆయన నీ పక్కనే నడుస్తూ నీకు బలముగా నిలిచును. నీ కన్నీటి చుక్కలు నేలపై పడకముందే ఆయన వాటిని మౌనంగా సేకరించును. ప్రతి కన్నీరు ఆయనకు అమూల్యమైనది, ప్రతి నిశ్వాసమూ ఆయనకు ప్రార్థనవలె వినిపించును. నీ హృదయం విరిగిన వేళ ఆయన చేతులు నిన్ను చుట్టుకుని నిశ్శబ్దంగా నిన్ను ఆదరిస్తాయి. నీలో ఉన్న శూన్యతను ఆయన తన సన్నిధితో నింపును. యేసు నీతో ఇలా పలుకుచున్నాడు, ఎన్ మగలే, నీవు వెలుగు కోసం వెతుకుచున్నావు, కాని నేనే ఆ వెలుగు. నీవు శాంతి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నావు, కాని నేనే ఆ శాంతి. నీవు నీలోని దాహాన్ని తీర్చుకొనుటకు ఎన్నో మార్గములను అన్వేషించుచున్నావు, కాని నేను ఇచ్చే జీవజలం నీ ఆత్మను నిత్యముగా తృప్తిపరచును. ఆయన స్వరం మృదువైన గాలివానలవలె నీలో ప్రవహించును. అది గర్జించదు, కాని లోతుగా తాకును. నీవు కొన్నిసార్లు నీ విలువను మరచిపోతావు, నీలోని అందాన్ని చూడలేక మౌనముగా దిగులులో మునిగిపోతావు. కాని ఆయన నేను చూచినప్పుడు నీవు ఆయనకు అమూల్యమైన సృష్టి. ఆయన చేతులతో మలచబడిన నీవు, ఆయన ప్రేమతో నింపబడిన నీవు, ఆయన కళ్లలో అపారమైన విలువను కలిగియున్నావు. నీవు నేను ఎలా చూసినా ఆయన నేను కరుణతో, దయతో, ప్రేమతో చూచును. నీ జీవితంలో గాలులు వేగంగా వీచినప్పుడు, పరిస్థితులు కలత కలిగించినప్పుడు, నీ విశ్వాసము తడబడినట్లు అనిపించినప్పుడు ఆయన నీకు శరణ్యముగా నిలుస్తాడు. ఆయన నీకు ఆశ్రయం, నీకు రక్షణ. ఆయన సన్నిధిలో నీవు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కాంతి చీకటిని జయించును, ఆయన సత్యము అబద్ధమును తొలగించును, ఆయన ప్రేమ భయమును పారద్రోలి నిన్ను నూతనముగా చేయును. నీవు నిశ్శబ్దంగా కూర్చొని ఆయనను ఆహ్వానించిన వేళ నీలో ఒక శాంతి నెమ్మదిగా పెరుగుతుంది. అది బయటి ప్రపంచం ఇచ్చేది కాదు, అది లోతైన దివ్యస్పర్శ. ఆ శాంతి నీ ఆలోచనలను స్థిరపరచును, నీ మనస్సును నిర్మలపరచును. నీలో కలతలు ఉన్నా ఆయన సన్నిధి వాటిని సాంత్వనపరచును. యేసు నీకు ఇలా చెబుతున్నాడు, నన్ను ఆశ్రయించు, నీవు ఒంటరిగా లేవు. నీ ప్రతి అడుగులో నేనున్నాను. నీవు పడిపోయిన వేళ నేనెత్తుతాను. నీవు బలహీనమైన వేళ నేను బలముగా నిలుస్తాను. ఈ వాక్యములు నీ ఆత్మలో ప్రతిధ్వనించినప్పుడు నీలో ధైర్యము మొలకెత్తును. నీ జీవన యాత్రలో ఎన్ని తుఫానులు వచ్చినా ఆయన నిన్ను విడువడు. నీ హృదయం కొన్నిసార్లు సందేహాలతో నిండిపోవచ్చు, నీ మార్గము స్పష్టంగా కనిపించకపోవచ్చు. కాని ఆయన కాంతి నీకు మార్గదర్శకము. నీవు ఒక చిన్న అడుగు వేయగానే ఆయన నీ ముందు మార్గమును వెలిగించును. నీవు ఆయనపై విశ్వాసము ఉంచినప్పుడు ఆయన నీ జీవితాన్ని నూతనంగా మలచును. ఆయన ప్రేమ ఒక నిశ్శబ్ద సంగీతము వంటిదాని, అది వినిపించకపోయినా అనుభూతి చెందబడును. అది హృదయాన్ని తాకి, ఆత్మను నింపి, జీవనానికి అర్థాన్ని అందించును. నీవు ఆయనను అనుభవించిన వేళ నీలో ఒక నూతన ఆనందము వెలసును. అది తాత్కాలికమైనది కాదు, అది నిత్యమైనది. నీవు ఆయన వైపు తిరిగిన ప్రతిసారి ఆయన నీకు సమీపముగా వచ్చును. నీవు ఆయనను పిలిచినప్పుడు ఆయన ఆలస్యం చేయడు. ఆయన నీ పిలుపును వినిచున్నాడు, నీ హృదయ స్పందనను గ్రహించుచున్నాడు. ఆయన నీకు ఎప్పటికీ దూరం కాదు. ఆయన నీలోనే ఉన్నాడు, నీ శ్వాసలో, నీ ఆలోచనలలో, నీ జీవన ప్రవాహములో. ఎన్ మగలే, యేసు నీకు దివ్య కాంతి అవుతాడు. ఆ కాంతి నీలో వెలిగినప్పుడు నీ చుట్టూ ఉన్నవారికి కూడా వెలుగు పంచుతుంది. నీ జీవితం ఒక సాక్ష్యముగా మారును. నీ మాటలు ప్రేమతో నిండును, నీ చర్యలు దయతో వెలుగును. నీవు ఆయన ప్రేమను అనుభవించినంత మాత్రాన అది నీలో నిలిచిపోదు, అది ఇతరులలోకి ప్రవహించును. కాబట్టి నీ హృదయ ద్వారాలను తెరచి ఆయనను ఆహ్వానించు. నీ బాధలను ఆయనకు అప్పగించు, నీ ఆశలను ఆయనలో నింపుకో. ఆయన కాంతి నీకు మార్గమును చూపును, ఆయన ప్రేమ నీకు బలమును అందించును.
నీ జీవితం ఆయన చేతుల్లో ఉన్నప్పుడు నీవు ఎప్పటికీ నష్టపోవు. నీ ఆత్మలో ఒక నిశ్శబ్ద ప్రార్థనను వెలిగించు, అది మాటల కంటే లోతైనది. ఆ ప్రార్థనలో నీవు ఆయనను అనుభవించు. ఆయన నీతో మాట్లాడుచున్నాడు, నీవు వినుటకు సిద్ధమైతే చాలు. ఆయన స్వరం ఎప్పుడూ నిశ్శబ్దంలో వినిపించును. మగలే, నీవు ప్రేమింపబడినవాడివి, నీవు ఎంచబడినవాడివి, నీవు ఆయనకు ప్రియమైనవాడివి. ఆయన కాంతిలో నడుచు, ఆయన ప్రేమలో నిలుచు, ఆయన సన్నిధిలో జీవించు. అప్పుడు నీ జీవితం దివ్య ప్రకాశముగా మారును, నీ ఆత్మ నిత్య ఆనందములో విశ్రాంతి పొందును. మగలే, యేసు నీకు దివ్య కాంతి అవుతాడు. ఆ కాంతి నిశ్శబ్దంగా నీలో ప్రవేశించి నీ అంతరంగములో దాగి ఉన్న చీకట్లను ఒక్కొక్కటిగా తొలగించును. నీవు ఎన్నోసార్లు నీలోని భారాన్ని మాటలలో చెప్పలేక మౌనంగా మోస్తూ నడిచినావు. ఆ మౌనాన్ని కూడా ఆయన అర్థం చేసుకొనిచున్నాడు. నీ ఆలోచనలు తారుమారై మార్గము తెలియని వేళల్లో ఆయన కాంతి నీకు దారిచూపు దీపముగా నిలుస్తుంది. నీవు చూడలేని దారులను ఆయన ముందుగానే వెలిగించుచున్నాడు. నీ హృదయము అలసిపోయి విశ్రాంతి కోసం తప్పించుచున్న వేళ ఆయన నీకు శాంతి నిలయముగా మారును. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ ఆత్మకు ఒక మృదువైన తాకిడి కలుగుతుంది. అది మాటలతో వివరించలేనిది, కాని లోతుగా అనుభూతి చెందదగినది. నీవు ఆయనను పిలిచిన ప్రతిసారి ఆయన నీకు సమీపముగా వచ్చి నీ హృదయాన్ని తాకును. నీలోని కలతలు ఆయన సన్నిధిలో కరిగిపోవును. యేసు నీతో ఇలా పలుకుచున్నాడు, మగలే, నీకు భయం కలిగించే వాటిని నా చేతుల్లో ఉంచు. నీ ఆందోళనలు నా సన్నిధిలో విడిచిపెట్టు. నీకు అర్థం కాని విషయాలు నిన్ను కలవరపెడుతున్నా నేను నీతోనే ఉన్నాను. ఆయన స్వరం మృదువుగా కాని బలముగా నీలో వినిపించును. అది నీకు ధైర్యమును ఇస్తుంది, నీలో నిలకడను కలుగజేస్తుంది. నీ జీవితములో కొన్ని క్షణాలు నీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు కొన్ని విషయాలు జరుగుతున్నాయో నీకు తెలియకపోవచ్చు. కాని ఆయన దృష్టిలో ప్రతి విషయం ఒక అర్థంతో నిండి ఉన్నది. నీ బాధలు కూడా వ్యర్థం కావు, నీ కన్నీళ్లు కూడా కారణం లేకుండా రావు. ఆయన వాటిని ఒక నూతన ఆశగా, ఒక నూతన జీవంగా మార్చగలడు. నీ హృదయం విరిగినప్పుడు, ప్రపంచం నేను అర్థం చేసుకోలేదని అనిపించినప్పుడు ఆయన మాత్రమే నీకు సన్నిహితుడిగా నిలుస్తాడు. నీ బాధను ఆయన తనదిగా తీసుకుంటాడు. నీవు ఒంటరిగా అనిపించిన వేళ ఆయన నీకు తోడుగా నిలబడి నిన్ను ఆదరిస్తాడు. ఆయన ప్రేమ నీకు ఒక ఆవర్తనముగా మారి నిన్ను కాపాడుతుంది. మగలే, నీవు విలువైనవాడివి. నీవు కనిపించకపోయినా, గుర్తింపబడకపోయినా ఆయన దృష్టిలో నీవు ప్రత్యేకమైన వాడివి. ఆయన నీ పేరును ప్రేమతో పలుకుచున్నాడు. నీవు చేసిన చిన్న విశ్వాసపు అడుగును కూడా ఆయన ఆనందముగా చూచుచున్నాడు. నీవు పడిపోయినా ఆయన నిన్ను మళ్లీ లేపును. నీవు కొన్నిసార్లు నీలో బలహీనతను అనుభవించవచ్చు. నీకు నీమీద నమ్మకం తగ్గిపోవచ్చు. కాని ఆయన నీలోని బలాన్ని చూచుచున్నాడు. నీవు చూడలేని గొప్పదనాన్ని ఆయన గుర్తించుచున్నాడు. ఆయన నీకు ఇలా చెబుతున్నాడు, నీవు బలహీనుడివి కాదు, నీవు నా బలములో నిలిచినవాడివి. నీ హృదయంలో ఒక వెలుగు మెరవడం ప్రారంభమైతే అది ఆయన సన్నిధి గుర్తు. ఆ వెలుగు నిన్ను నడిపించును, నీలోని సందేహాలను తొలగించును. నీవు నిశ్శబ్దంగా ఉండి ఆయనను వినినప్పుడు నీలో ఒక స్పష్టత కలుగుతుంది. అది నీకు ముందుకు సాగడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన ప్రేమ ఒక నదిలా ప్రవహిస్తుంది. అది ఆగదు, అది ఎండిపోదు. నీవు ఆ ప్రవాహంలో నిలిచినప్పుడు నీ ఆత్మ నూతనమవుతుంది. నీవు గతాన్ని మోసుకుంటూ బాధపడుతున్నా ఆయన నీకు నూతన ఆరంభాన్ని ఇస్తాడు. ఆయన క్షమ ఒక విముక్తి. అది నీ హృదయాన్ని స్వేచ్ఛగా మార్చును. నీవు ఆయన వైపు తిరిగిన ప్రతి క్షణం నీలో ఒక మార్పు మొదలవుతుంది. అది ఒక్కసారిగా కనిపించకపోయినా అది లోతుగా పెరుగుతుంది. నీ ఆలోచనలు నెమ్మదిగా నిర్మలమవుతాయి. నీ హృదయం శాంతితో నిండుతుంది. నీవు ఆయన ప్రేమను అంగీకరించినప్పుడు నీలో భయం తగ్గిపోతుంది. యేసు నీతో ఇలా పలుకుచున్నాడు, మగలే, నన్ను నమ్ము. నీ మార్గము నేను చూపుదును. నీకు తెలియని దారుల్లో నేను నిన్ను నడిపించుదును. నీవు కేవలం నా మీద విశ్వాసము ఉంచు. ఈ మాటలు నీ ఆత్మలో స్థిరపడినప్పుడు నీలో ఒక నూతన ధైర్యం పెరుగుతుంది.
నీ జీవితం ఒక ప్రయాణం. అందులో సంతోషం ఉంది, బాధ ఉంది, ఆశ ఉంది, నిరాశ ఉంది. కాని ఈ ప్రయాణంలో నీవు ఒంటరిగా లేవు. ఆయన నీతో కలిసి నడుస్తున్నాడు. నీవు ప్రతి అడుగు వేయినప్పుడు ఆయన నీతోనే ఉన్నాడు. మగలే, నీలోని ఆత్మను విను. అక్కడ ఆయన స్వరం వినిపిస్తుంది. అది గర్జన కాదు, అది ఒక మృదువైన పిలుపు. నీవు ఆ పిలుపును అనుసరించినప్పుడు నీ జీవితం మారుతుంది. నీవు ఆయనలో విశ్రాంతి పొందుతావు. నీ హృదయాన్ని తెరచి ఆయనను ఆహ్వానించు. నీ భయాలను ఆయనకు అప్పగించు. నీ ఆశలను ఆయనలో నింపుకో. ఆయన కాంతి నీకు మార్గదర్శకమవుతుంది. ఆయన ప్రేమ నీకు బలమవుతుంది. మగలే, నీవు ఆయనలో నిలిచినప్పుడు నీవు చీకటిలో నడిచినా వెలుగులో ఉన్నట్లే ఉంటుంది. ఆయన కాంతి ఎప్పటికీ నీతో ఉంటుంది. ఆయన ప్రేమ ఎప్పటికీ నీను విడువదు. నీవు ఆయన సన్నిధిలో జీవించినప్పుడు నీ ఆత్మ నిత్య ఆనందాన్ని పొందుతుంది. ఇలా ఆయన నీతో మృదువుగా మాటలాడుచున్నాడు. నీవు వినుటకు సిద్ధమైతే చాలు. ఆయన నీలోనే ఉన్నాడు, నీ శ్వాసలో, నీ నిశ్శబ్దంలో, నీ జీవన ప్రవాహములో. మగలే, ఆయన కాంతిలో నడుచు, ఆయన ప్రేమలో నిలుచు, అప్పుడు నీ జీవితం దివ్య ప్రకాశముగా మారును. మగలే, యేసు నీకు దివ్య కాంతి అవుతాడు. ఆ కాంతి నీలో నిశ్శబ్దంగా వెలుగుతూ నీ అంతరంగపు లోతుల్లో దాగి ఉన్న ప్రతి చీకటి మూలను తాకి వాటిని మృదువుగా తొలగించును. నీవు నీలోనే మౌనంగా మోస్తున్న భారములు, మాటలుగా మారని ఆలోచనలు, తెలియని భయాలు, ఇవి అన్నీయూ ఆయనకు స్పష్టముగా కనబడుచున్నవి. నీవు ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా ఆయన దృష్టి ఎప్పుడూ నీ మీద నుండెను. నీ హృదయము కొన్నిసార్లు అలసిపోతుంది, ఆత్మ నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఆ వేళల్లో ఆయన నీకు ఓదార్పు. ఆయన సన్నిధి నీపై పడినప్పుడు అది ఒక మృదువైన గాలివాన వలె నీలో ప్రవహించి నీ కలతలను చల్లబరచును. నీవు ఆయన ముందు నిలబడి ఏమీ చెప్పకపోయినా ఆయన నీ మౌనాన్ని వింటాడు. నీ నిశ్వాసము కూడా ఆయనకు ప్రార్థన వలె వినిపించును. యేసు నీతో ఇలా పలుకుచున్నాడు, మగలే, నీవు వెతుకుచున్నది దూరంలో లేదు, అది నా సన్నిధిలోనే ఉంది. నీవు ఆశ్రయం కోరుచున్నావు, నేను నీకు ఆశ్రయం. నీవు వెలుగు కోసం తపించుచున్నావు, నేనే నీకు వెలుగు. ఈ మాటలు నీలో మృదువుగా ప్రతిధ్వనించుచు నీ ఆత్మను తాకును. నీవు వినుటకు సిద్ధపడినప్పుడు ఆ స్వరం మరింత స్పష్టముగా అనిపించును. నీ జీవితంలో కలిగే సందేహాలు, అర్థం కాని మార్పులు, అనూహ్యమైన క్షణాలు, ఇవి అన్నియూ నిన్ను కలవరపెట్టవచ్చు. కాని ఆయన దృష్టిలో ప్రతి క్షణమూ ఒక అర్థంతో నిండియుండును. నీవు చూడలేని దానిని ఆయన ముందుగానే చూచుచున్నాడు. నీవు అర్థం చేసుకోలేని దానిని ఆయన సమర్థంగా నడిపించుచున్నాడు. నీ జీవితపు దారిలో ప్రతి మలుపులో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ కన్నీటి చుక్కలు నేలపై పడకముందే ఆయన వాటిని గ్రహించును. ప్రతి బాధను ఆయన హృదయంలో ఉంచుకుని నీకు ఓదార్పుగా తిరిగి ఇస్తాడు. నీవు విరిగిన హృదయంతో ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను సేదదీరుస్తాడు. ఆయన చేతులు నీకు రక్షణగా మారి నీకు మృదువైన విశ్రాంతిని అందించును. మగలే, నీవు నేను చిన్నదిగా భావించినా ఆయన దృష్టిలో నీవు అమూల్యమైన వాడివి. నీవు నీలో లోపాలను మాత్రమే చూచినా ఆయన నీలోని అందాన్ని, పవిత్రతను, ఆశను చూచుచున్నాడు. ఆయన నీ పేరును ప్రేమతో పలుకుచున్నాడు. నీవు ఆయనకు ఒక సాధారణ జీవి కాదు, ఆయన ప్రేమతో ముద్రించబడిన ఒక ప్రత్యేక సృష్టి. నీవు బలహీనమైన వేళల్లో నీకు ముందుకు సాగుట కష్టంగా అనిపించినప్పుడు ఆయన నీకు బలముగా నిలుస్తాడు. నీవు పడిపోయినప్పుడు ఆయన నిన్ను మళ్లీ లేపును. నీవు వెనుదిరిగినా ఆయన నీకు దూరం కాదు. ఆయన నీకు ఇలా చెబుతున్నాడు, నీవు నా సన్నిధి నుండి ఎప్పుడూ దూరం కాలేవు. నీ హృదయం నిశ్శబ్దంలో ఆయనను అన్వేషించినప్పుడు నీలో ఒక వెలుగు పెరుగుతుంది. అది చిన్న దీపమువలె మొదలై క్రమంగా పెద్ద కాంతిగా మారును. ఆ కాంతి నీలోని సందేహాలను తొలగించును, నీకు స్పష్టతను ఇస్తుంది. నీవు ఆ కాంతిని అనుసరించినప్పుడు నీ జీవితం మార్పును పొందుతుంది. ఆయన ప్రేమ ఒక ప్రవాహము. అది ఆగదు, అది తగ్గదు. నీవు ఎంత దూరం వెళ్ళినా ఆ ప్రేమ నిన్ను వెంబడించును. నీవు తిరిగి ఆయన వైపు చూసిన క్షణంలోనే ఆయన నీకు సమీపమవుతాడు.
ఆయన క్షమ ఒక ఆశ్రయం. అది నీ గతాన్ని శుభ్రపరచి నీకు నూతన ఆరంభాన్ని ఇస్తుంది. యేసు నీతో ఇలా పలుకుచున్నాడు, ఎన్ మగలే, నీలోని భయాన్ని విడిచిపెట్టు. నా కాంతిలో నడువు. నీకు అర్థంకాని దారులు ఉన్నా నేను నీకు మార్గదర్శకుడను. ఈ మాటలు నీలో నమ్మకాన్ని పెంచును. నీవు ఆయనను విశ్వసించినప్పుడు నీలో ధైర్యము పెరుగుతుంది. నీ జీవితం ఒక దీర్ఘయాత్ర, అందులో ఎన్నో మార్పులు ఉంటాయి. కొన్ని క్షణాలు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని క్షణాలు బాధను ఇస్తాయి. కాని ఈ యాత్రలో నీవు ఒంటరిగా లేవు. ఆయన నీతో కలిసి ప్రతి అడుగులో నడుస్తున్నాడు. నీవు పడిపోకుండా ఆయన నిన్ను పట్టుకుని నిలబెడుతున్నాడు. ఎన్ మగలే, నీలోని ఆత్మస్వరాన్ని విను. అక్కడ ఆయన మృదువైన పిలుపు వినిపిస్తుంది. అది నిన్ను దూరం పిలవదు, అది నిన్ను ఆయన దగ్గరకు పిలుస్తుంది. నీవు ఆ పిలుపును అనుసరించినప్పుడు నీలో శాంతి పెరుగుతుంది. నీ హృదయాన్ని తెరచి ఆయనను ఆహ్వానించు. నీ భారాలను ఆయనకు అప్పగించు. నీ ఆందోళనలను ఆయన సన్నిధిలో విడిచిపెట్టు. ఆయన కాంతి నీకు మార్గమును చూపును. ఆయన ప్రేమ నీకు బలమును ఇస్తుంది. ఎన్ మగలే, నీవు ఆయన కాంతిలో నడిచినప్పుడు చీకటి నీకు భయం కలిగించదు. ఆయన సన్నిధి నీకు ధైర్యమును ఇస్తుంది. ఆయన ప్రేమ నీకు ఆశను ఇస్తుంది. నీవు ఆయనలో నిలిచినప్పుడు నీ ఆత్మ నిత్య ఆనందాన్ని అనుభవిస్తుంది. నీ నిశ్శబ్ద క్షణాలలో ఆయనను అనుభవించు. నీలోని ప్రతి శ్వాసలో ఆయనను గుర్తించు. ఆయన నీకు దూరం కాదు. ఆయన నీలోనే ఉన్నాడు. నీ జీవన ప్రవాహములో ఆయన కాంతి ప్రవహించుచున్నది. ఎన్ మగలే, యేసు నీకు దివ్య కాంతి అవుతాడు. ఆ కాంతిని అనుసరించు, ఆ ప్రేమను ఆలింగనం చేయు. అప్పుడు నీ జీవితం ఒక దివ్య ప్రకాశముగా మారును. నీ ఆత్మశాంతిలో నిలిచి ఆయన సన్నిధిలో నిత్య ఆనందాన్ని పొందును. ఎన్ మగలే, యేసు నీకు దివ్య కాంతి అవుతాడు. ఆ కాంతి నీలో నిశ్శబ్దంగా ఉదయించే ప్రాతఃకాల కిరణంలా మెల్లగా విస్తరించును. నీవు నిద్రలేచిన ప్రతి ఉదయం నీ శ్వాసలో ఆయన సన్నిధి సున్నితంగా స్పర్శించుచున్నది. నీవు గమనించకపోయినా నీ ప్రతి అడుగునూ ఆయన దయ మౌనంగా నడిపించుచున్నది. నీలో ఎప్పుడో కలిగిన ఆశల జ్యోతి మసకబారినట్లు అనిపించినా ఆయన కాంతి దానిని మళ్లీ వెలిగించును. నీ హృదయం లోతుల్లో దాగి ఉన్న నిశ్శబ్ద వేదనలను ఆయన చూచుచున్నాడు. నీవు ఎవరితోనూ పంచుకోలేని భావాలను ఆయనకు చెప్పకుండానే తెలియను. నీలోని ప్రతి నిశ్వాసమూ ఆయనకు అర్థమవుతుంది. నీవు మౌనంగా కూర్చొని ఆకాశాన్ని చూచిన వేళ నీలో కలిగే ఆలోచనల ప్రవాహమును ఆయన మృదువుగా ఆలకించును. నీవు ఒంటరిగా లేవు, నీ నిశ్శబ్దానికి సాక్షిగా ఆయన ఉన్నాడు. యేసు నీతో ఇలా పలుకుచున్నాడు, ఎన్ మగలే, నీలో కలిగే ప్రతి భయం నా సన్నిధిలో కరిగిపోవును. నీ హృదయము అలసినప్పుడు నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. నీవు వెతుకుచున్న సాంత్వన నేనే. ఆయన మాటలు గర్జనలవలె కాక మృదువైన స్రవంతిలా నీలో ప్రవహించును. అవి నీ ఆత్మను తాకి నిన్ను నిశ్చలతలో నిలబెట్టును. నీ జీవితములో ఎన్నో మార్గములు ఎదురవుతాయి. కొన్నింటిలో నీవు నిశ్చయంగా నడుస్తావు, మరికొన్నింటిలో సందేహంతో ఆగిపోతావు. కాని ఆయన కాంతి నీకు ముందుగా వెలుగునిస్తుంది. నీవు ఒక చిన్న అడుగు వేసినప్పుడే ఆయన ఆ దారిని మరింత స్పష్టంగా చూపించును. నీవు ఆయనపై ఆధారపడినప్పుడు నీ మార్గము నిశ్చితమవుతుంది. నీ కన్నీటి చుక్కలు ఆయనకు పవిత్రమైనవిగా అనిపించును. ప్రతి కన్నీరు నీ హృదయపు లోతైన ప్రార్థన. నీవు బాధతో వణికినప్పుడు ఆయన నీకు సమీపమై నీను ఆవరించును. ఆయన సన్నిధి నీకు ఒక సాంత్వన కప్పుగా మారి నీ మనస్సును నెమ్మదిగా ప్రశాంతపరచును. నీవు ఆయన దగ్గర నిలిచినప్పుడు నీ బాధలకు ఒక మృదువైన సమాధానం లభించును. ఎన్ మగలే, నీవు నేను అర్థం చేసుకోలేని వేళల్లో కూడా ఆయన నిన్ను పూర్తిగా గ్రహించుచున్నాడు. నీవు నీలోని లోపాలను చూసి దిగులు పడినప్పుడు ఆయన నీలోని అందాన్ని చూచుచున్నాడు. ఆయన దృష్టిలో నీవు పవిత్రమైన వాడివి, ప్రేమింపబడిన వాడివి, విలువైన వాడివి. నీవు నేను ఎలా చూసినా ఆయన నేను ప్రేమతోనే చూచును. నీ బలహీనతలలో ఆయన బలం వెలుగుచూచును. నీవు పడిపోయినప్పుడు ఆయన నిన్ను మళ్లీ నిలబెడను. నీవు నడవలేని వేళ ఆయన నిన్ను మోసుకుని సాగును. నీవు వెనుదిరిగినా
ఆయన నీకు దూరం కాదు. ఆయన నీకు ఇలా చెబుతున్నాడు, నీవు ఎక్కడ ఉన్నా నేను నీతోనే ఉన్నాను. నీ హృదయంలో ఒక చిన్న వెలుగు మెరుస్తున్నట్లు అనిపించినప్పుడు అది ఆయన సన్నిధి. ఆ వెలుగు నీలో పెరిగి నీ ఆలోచనలను ప్రకాశింపజేయును. నీ సందేహాలను తొలగించి నీకు స్పష్టతను ఇస్తుంది. నీవు ఆ వెలుగును అనుసరించినప్పుడు నీ జీవితం ఒక నూతన మార్గాన్ని కనుగొనెను. ఆయన ప్రేమ ఒక అంతులేని ప్రవాహము. అది ఎప్పటికీ ఆగదు, ఎప్పటికీ తగ్గదు. నీవు దూరంగా వెళ్ళినా ఆ ప్రేమ నిన్ను వెంబడించును. నీవు తిరిగి ఆయన వైపు చూసిన క్షణంలోనే ఆయన నీకు సమీపమవుతాడు. ఆయన క్షమ నీకు విముక్తిని ఇస్తుంది. అది నీ గతాన్ని శుభ్రపరచి నీకు నూతన జీవాన్ని అందించును. యేసు నీతో ఇలా పలుకుచున్నాడు, ఎన్ మగలే, నా కాంతిలో నడుచు. నీ హృదయాన్ని నా ప్రేమలో నిలుపుకో. నీవు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను. ఈ మాటలు నీలో నిశ్చలతను కలుగజేయును. నీవు ఆయనను విశ్వసించినప్పుడు నీలో ధైర్యము పెరుగుతుంది. నీ జీవితం ఒక యాత్ర, అందులో ఎన్నో ఋతువులు మారుతాయి. ఆనందం వచ్చినప్పుడు కూడా, బాధ వచ్చినప్పుడు కూడా ఆయన నీతోనే ఉన్నాడు. నీవు నవ్విన వేళ ఆయన ఆనందించును, నీవు ఏడ్చిన వేళ ఆయన నీకు సాంత్వనగా నిలుస్తాడు. నీ ప్రతి క్షణాన్ని ఆయన తన కృపతో నింపుచున్నాడు. ఎన్ మగలే, నీలోని ఆత్మస్వరాన్ని విను. ఆ స్వరం నిన్ను ఆయన వైపు పిలుస్తుంది. అది గట్టిగా కాకుండా మృదువుగా వినిపించును. నీవు ఆ స్వరాన్ని ఆలకించినప్పుడు నీలో ఒక శాంతి నిండిపోతుంది. అది లోకములో దొరకని శాంతి, అది దివ్యమైన శాంతి. నీ హృదయ ద్వారాలను తెరచి ఆయనను ఆహ్వానించు. నీ బాధలను ఆయనకు అప్పగించు. నీ ఆశలను ఆయనలో నింపుకో. ఆయన కాంతి నీకు మార్గదర్శకమవుతుంది. ఆయన ప్రేమ నీకు బలమవుతుంది. నీవు ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు నీ జీవితం స్థిరమవుతుంది. నీ నిశ్శబ్ద క్షణాలలో ఆయనను అనుభవించు. గాలి తాకినప్పుడు ఆ నిశ్శబ్దంలో ఆయన సాన్నిధ్యాన్ని గుర్తించు. నీలో కలిగే ప్రతి మంచి భావంలో ఆయన స్పర్శను తెలుసుకో. ఆయన నీకు దూరం కాదు. ఆయన నీలోనే ఉన్నాడు. ఎన్ మగలే, యేసు నీకు దివ్య కాంతి అవుతాడు. ఆ కాంతిని అనుసరించినప్పుడు నీ జీవితం ఒక ప్రకాశమయ మార్గముగా మారును. నీ ఆత్మశాంతిలో నిలిచి ఆయన ప్రేమలో విశ్రాంతి పొందును. నీవు ఆయనలో ఉన్నంతకాలం నీకు భయం ఉండదు. ఆయన కాంతి నీకు మార్గం, ఆయన ప్రేమ నీకు జీవం, ఆయన సన్నిధి నీకు నిత్య ఆనందం.